హాయ్ హలో నమస్కారం సమస్తం ఇప్పుడు ఒక మంచి విషయం గురించి మన యొక్క సంబంధాలలో ఒక సంబంధం గురించి మనలో భాగమైనటువంటి ఒక అంశం అని చెప్పొచ్చు, ఒక సంబంధం అని చెప్పొచ్చు, ఒక భావం అని చెప్పొచ్చు. అంటే ఏం చెప్పకుండా మూలం ఒకటే. సో అంటే మన జీవనంలో ఉన్నటువంటి అనేక అంశాలలో, అనేక సంబంధాలలో ఒక సంబంధం గురించి ఇప్పుడు సరదాగా అర్థం చేసుకుందాము, మాట్లాడదాము. దాని గురించి కొంత అర్థం చేసుకొని అక్కడి నుంచి చెప్పేవాడు కూడా ఆచరణ చేస్తూ, అంటే ఇది కూడా అంటే ఆచరణ జరుగుతూ, సో అక్కడి నుంచి సమస్తంతో ఇలా అకారణంగా సరదాగా సమస్తంతో పంచుకోవడం జరుగుతుంది. వినండి. సో విషయం ఏమిటంటే విద్య అంటే ఏమిటి, అసలు విద్య యొక్క మూలం ఏమిటి, విద్య యొక్క అర్థం ఏమిటి, విద్యని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు విద్యని మనం దేన్ని అంటున్నాము, అసలు వాట్ ఈజ్ స్టడీ అని చెప్తాం మనం. అంటే భాషలో విద్య అంటే ఒక భాషలో అంటే మనకు ఉన్నటువంటి వివిధ భాషలలో మనము విద్య అంటాము, స్టడీ అంటాము, ఇంకా అంటే ఇంకా రకరకాల పేర్లతో మనము వర్డ్స్తో మనము పిలుస్తుంటాం. బట్ అసలు దీని యొక్క అర్థం ఏమిటి, ఇది అసలు ఎందుకు, ఆ విద్య అంటే ఏమిటి, దాని యొక్క డెఫినేషన్ ఏమిటి, విద్యలో ఉన్నటువంటి అనేక అంశాలు ఏమిటి, సో అంశాలన్నీ దేనికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉన్నాయి మనకి, సో దాన్ని మనము అర్థం చేసుకుందాము, తెలుసుకుందాము కాస్త, ఆపై ఇలా కదులుదాము. సో విద్య అంటే మన భాషపరంగా విద్య అనేది ఒక వర్డ్ అండి. విద్య అంటే ఒక వర్డ్స్, కొన్ని అక్షరాలతో, 2 అక్షరాలతో ఉన్నటువంటిది విద్య అని మనం చెప్తున్నాం. బట్ విద్య యొక్క డెఫినేషన్, దీని యొక్క అర్థము, దీని యొక్క మూలం ఏమిటంటే ఒకటి అంటే ఒకటి అంటే మనిషి అవ్వచ్చు, ఒక ప్రాణి అవ్వచ్చు, అంటే అందరం ప్రాణులమే. అందులో మనిషి అనే ప్రాణి అంటే ఇప్పుడు మనము మనిషి అనే ప్రాణిగా మనం ఇప్పుడు ఉన్నాము. మనిషిగా అంటే దీన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు రకరకాల ప్రాణులలో పరిమళలో మనిషి ఒక ప్రాణి, మనిషి ఒక రకము. అయితే ఒక జీవము, ఒక ప్రాణి ఎలా కదలాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా జీవనాన్ని సాగించాలి. మళ్ళొకసారి ఒక ప్రాణి, ఒక జీవ ప్రాణి ఏ విధంగా, జీవప్రాణి అని చెప్పవచ్చు, జీవం అని చెప్పవచ్చు. ఒక జీవం అంటే ఒక జీవం అని రాదు, మళ్ళా ప్రాణి ఏ విధంగా ఈజ్ కరెక్ట్ వర్డ్. ప్రాణి ఏ విధంగా కదలాలి, ఏ విధంగా జీవనము సాగించాలి, ప్రాణికి ఉన్నటువంటి సమూహంతో, అంటే తన సమూహంతో ఎట్లా కమ్యూనికేషన్స్ జరపాలి, ప్రాణికి ఉన్నటువంటి భావాలను, ఫీలింగ్స్ని ఎట్లా చెప్పుకోవాలి, ఎట్లా ఒక దాని గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పుట్టిన తర్వాత ఇప్పుడు అప్పుడే పుట్టినటువంటి శిశువు, అంటే కాలంలో పెరుగుతూ వచ్చాక ఇప్పుడు అతనికి ఏ విధంగా సాగాలి, మరి ఇప్పుడు అతను ఏ రకమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి, అతను బట్టలు ఎట్లా వేసుకోవాలి, సో ఇవన్నీ అతనికి ఎట్లా తెలుస్తాయి. సో ఎట్లా తెలుస్తాయి అంటే ముందు ఉన్నటువంటి అంటే తల్లి ద్వారా బిడ్డకు కమ్యూనికేషన్స్ అనేటివి షేరింగ్ అవుతాయి, అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఏ విధంగా తినాలి, ఎలా ఉండాలి, ఎటువంటి బట్టలు ఎలా వేసుకోవాలి, సో ఇదంతా కూడా తల్లి నుంచి బిడ్డకు సహజంగానే వస్తుంది. సో ఇక్కడ చెప్పేటువంటి మన పాయింట్ ఏమిటంటే విద్య అంటే
ఏ విధంగా నడవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తినాలి, ఎలా కదలాలి, అంటే మనకున్నటువంటి ఆకలిని, నిద్రను, ఇంకా శృంగారము, ఇంకా కొన్ని మనకు అంటే జీవనం మరి ఈ విధంగా ఆకలి కోసము, నిద్రకు అంటే ఈ విధంగా 3 అంశాలతో ప్రాణి కదులుతుంది. మరి వీటిని మనం ఉన్న చోటనే ఉంటే మరి మనకి ఇది దొరకదు కదా, రాదు కదా. సో మనము భౌతికముగా కదిలి ఆకలి తీర్చేటటువంటి అంటే ఫుడ్స్ని మనము తీసుకోవడం జరుగుతుంది. మరి అంటే ఇదంతా మీరు ఒక చూస్తే ఇక్కడ చర్య అనమాట. అంటే ఆకలి అనేది తీర్చుకోవడం ఒక చర్య, తీసుకోవడం ఒక చర్య. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్. మరి ఈ యాక్షన్స్ని మనం ఏ విధంగా జరపాలి, ఏ విధంగా చేయాలి, ఎలా కదలాలి, ఎలా ఉండాలి, భౌతికంగా ఎలా వైద్య రక్షణ ఎలా ఉండాలి, అంటే భౌతికంగా రక్షణ అవ్వచ్చు, స్లీపింగ్, అలాగే మిగతా అంటే అన్ని ప్రాణులతో ఒకటి ఎట్లా సంరక్షించుకోవాలి, ఏ విధంగా సాగాలి. సో ఇలా అంటే అన్ని అంశాలకై నిర్మాణము, అంటే అన్ని అంశాలతో కనెక్ట్ అయి ఉన్నదాన్ని మనం విద్య అంటాము. కనెక్టింగ్ అయి ఉన్నటువంటి మేధస్సుని, మన యొక్క గుణాన్ని, మనలో ఉన్నటువంటి మైండ్ని సో మనము విద్య అంటాము. సో విద్య అంటే ఇది, అంటే మైండ్ అంటే ఇది, అంటే దీని యొక్క అర్థము ఇది. సో ఇదే మైండ్లో ఇప్పుడు మనకు దేనికది విద్యలోనే ఇప్పుడు అంటే విద్య అంటేనే డేటా, అంటే ఇన్ఫర్మేషన్స్, నాలెడ్జ్ల కోట. సో ఇదే అంటే ఇందులోనే మళ్ళీ మనకి భాష అనేది వస్తుంది. ఇందులోనే మళ్ళీ మనకి లాంగ్వేజెస్, అంటే మన భావాలు అనేటివి కూడా విద్య ద్వారానే మనకున్నటువంటి మైండ్ అంటే మనం ఉన్నటువంటి మన యొక్క చర్యల గురించి అవ్వచ్చు, మనకు అవసరాల గురించి అవ్వచ్చు, మనము చెబుతాము. అంటే విద్యలోనే భాష ఉంది. విద్య ఈజ్ కాల్డ్ మైండ్లోనే విషయాలు ఉన్నాయి. విషయాలంటేనే భాష. సో భాష అంటేనే ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడం. అంటే మనకు పదాలు వేరువేరుగా మనకు ఉంటాయి, బట్ మూలం అనేది ఒకటే, కోర్ అనేది ఒకటే. విద్య ఈజ్ కాల్డ్ అంటే ఎలా కదలాలి, ఎలా చేయాలి అనేది విద్య అనుకుంటే, విద్య యొక్క డెఫినేషన్ అనుకుంటే, మరి ఎలా కదలాలి, ఎలా సాగాలి, ఎలా ఉండాలి అని మనం దేని ద్వారా మనం చెబుతాము. ఒకదానికి ఇంకో దాన్ని ఏ విధంగా చెప్పినప్పుడు అమ్మ బిడ్డకి ఏ విధంగా చెప్తుంది, భాష ద్వారా తెలియజేస్తుంది. మరి భాష అంటే ఎక్కడున్నది, మైండ్లో. అంటే ఉన్నటువంటి మైండే భాష. అంటే ఉన్నటువంటి మైండ్ అంటే ఏ విధమైనటువంటి మైండ్ ఉందో, సో అలాగే ఏ విధమైనటువంటి మనకి శరీరం ఉందో, సో దానికి ఈ రెండు కలిసి ఎటువంటి సౌండ్స్ రావాలో అటువంటి సౌండ్స్ని మనం కాలక్రమంలో మనకు సృష్టి అవ్వడం జరిగింది. అక్కడి నుంచి తల్లి, బిడ్డ అండ్ చుట్టూ ఉన్నటువంటి సమస్తము, అంటే ఒక జాతికి సంబంధించినటువంటి సౌండ్స్ అనేటివి, అంటే ఒక జాతికి సంబంధించినటువంటి భావాల ప్రకటన, ఫీలింగ్స్ అనేటివి అన్నింటి అంటే ఒక తరహాలోనే ఉంటుంది, వేరువేరుగా ఉండదు. ఇప్పుడు మనుషులకి ఒకటే తరహా భావనలు మనందరికీ ఉంటాయి. అంటే ఒక తరహా భావనలతోనే అంటే మనకి ఏదైనా మనము ఒకరి నుంచి ఒకరికి మనం ఏదైనా చెప్పుకుంటాము, అవతల వాళ్ళు ఏం చెప్తున్నా అర్థం చేసుకుంటాము. సో ఈ విధంగా ఒక తరహపు భావనలు, అంటే ఇది కూడా అంటే ఈ విధమైనటువంటి విద్య, అంటే మనకున్నటువంటి మేధస్సు, మైండ్, శరీరము ద్వారా మనకు ఏ విధమైనటువంటివి ఉండాలో ఆ విధమైనటువంటి భాష, ఆ విధమైన భావనలు ప్రకటన, అంటే ఉన్నటువంటి భావనలు ఈ విధంగా
క్రియేట్ అవ్వడము, అక్షరాల రూపంలో క్రియేట్ అవ్వడము, దాన్ని మనము అంటే ఇది మనకి ఒకరి నుంచి ఒకరికి సహజంగానే షేరింగ్ అవుతుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు మాతృభాష అనేది ఖచ్చితంగా అది వస్తుంది. ఎందుకంటే తల్లి వేరు కాదు, బిడ్డ వేరు కాదు, రెండు ఒకటే, రెండు శరీరాలు ఒకటే, రెండు మైండ్లు ఒకటే, రెండు చేయగల సౌండ్స్ కూడా ఒకటే అన్నమాట. ఆటోమేటిక్గా అది తల్లి నుంచి బిడ్డ యొక్క మైండ్ అనేది షేర్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్ని. అండ్ సేమ్ ఏ జాతికి సంబంధించినది ఆ జాతి అన్నమాట. ప్రతిదీ కూడా ఒకదాని నుంచి ఒకటి తెలుసుకుంటుంది, అర్థమవుతుంది, నేర్చుకోబడుతుంది. అది భాష అవ్వచ్చు, చర్యలు అవ్వచ్చు. అది ఇప్పుడు భాష అంటేనే ఏ విధంగా, అంటే విద్య అంటేనే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి అనేది విద్య. సో భాష అనేది మళ్ళీ వేరుగా లేదు, ఇందులోనే భాష ఉంది, ఇందులోనే భావాలు. అంటే ఉన్నటువంటి, అంటే జీవము ఏ విధంగా కదలాలి, ఏ విధంగా ఉండాలి, జీవం యొక్క అంటే జీవక్రియలు ఏ విధంగా సాగాలి, ప్రాణి ఏ విధంగా సాగాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తినాలి, ఎటువంటివి తినాలి, అలాగే భౌతికంగా ఎలా రక్షించుకోవాలి, ఇలా అన్ని అంశాలకు, అంటే ఇలా అన్ని అంశాలతో మన యొక్క జీవనం అనేది, మన యొక్క అంటే ఎగ్జిస్టెన్స్ అనేది జరిగి ఉంది, ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. కాబట్టి అంటే ఎన్ని అంశాలతో ప్రతి ప్రాణి యొక్క జీవనం అనేది, ప్రతి ప్రాణి అనేది పుట్టి ఉంది. ఆ విధంగా అక్కడి నుంచి ఉన్నటువంటి విద్యతో ప్రతిదీ కూడా సాగుతుంది, కదులుతుంది. ఏది ఎలా చేయాలో, ఏం చేయగలుగుతుందో అది చేస్తుంది ఉన్న సహజపు గుణాలతో, విద్యతో. వాటికున్న అంటే విద్య ఈజ్ కాల్డ్ మైండ్, విద్య ఈజ్ కాల్డ్ పరిమళం. అన్నీ ఒకటే, చేయడము ఉంటుంది, అలా సాగడము ఉంటుంది, అంతే. ఇప్పుడు మనం అంతిమంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే, విద్య అంటే ఏ విధంగా సాగాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, జీవనం ఎట్లా సాగించాలి. సో జీవనము కొరకు నిర్మాణమై సృష్టి అయి, జీవిలో సృష్టి అయి ఉన్నదే ఒక ప్రాసెసర్. నిర్మాణమై జీవి యొక్క అంటే జీవిలో ఉన్నటువంటి, అంటే జీవిలో నిర్మాణమైనటువంటి అంశం ఇది అన్నమాట. అంటే ఏ విధంగా జీవి ఏ విధంగా సాగాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా నిద్రపోవాలి, అలాగే ఉన్నటువంటి స్వభావాలని, గుణాలను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే చుట్టూ ఉన్నటువంటి సమస్య అంటే తన జాతితో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సాగాలి, తనని తను ఇట్లా రక్షించుకోవాలి, ఇలా అన్ని అంశాలతో నిర్మితమై ఉన్నదే, అంటే ఈ అన్ని అంశాలకై జీవిలో భాగమై ఉన్నదే విద్య. సో విద్యతోనే జీవి అనేది పుట్టింది. విద్య వేరు, జీవి వేరు కాదు. అంటే జీవం అనేది విద్యతోనే పుట్టి, జీవము శక్తి అనేది విద్యతోనే పుట్టి, అంటే విద్యతోనే పుట్టి పరిమళమై ప్రవహిస్తుంది, సాగుతుందని చెప్పవచ్చు. ఫైనల్లీ ప్రాణిలో భాగమై ఉన్నదే విద్య, ప్రాణిలో నిర్మాణమై ఉన్నదే విద్య. ప్రాణి ఏ విధంగా సాగాలి, ఏ విధంగా కదలాలి అని ప్రాణిలో నిర్మాణమై ఉన్నదే విద్యాస్థానము. ఈ విద్యతో ప్రాణి అనేది కదులుతుంది, నడుస్తుంది, చూస్తుంది, ఏదైనా చేస్తుంది, తను చేయగలిగే అంటే ఉన్నటువంటి విద్యతో. విద్య అంటేనే కన్నమాట, అంటే అక్కడి నుంచే కదులుతుంది అనమాట, అక్కడి నుంచే ప్రయాణం అనేది సాగుతుంది, జీవనం అనేది సాగుతుంది. అంతే.